మెగాస్టార్ అండ్ యంగ్ టైగర్ కాంబోలో మిస్ అయిన క్రేజీ ప్రాజెక్ట్. కొన్ని మల్టీ స్టారర్ ప్రాజెక్టులు కరెక్ట్గా కుదరాలి, కానీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నీ కూడా బద్దలైపోతాయి. థియేటర్స్ అన్నీ షేక్ అయిపోతాయి. అలా ఒకప్పటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్, పవన్ కళ్యాణ్, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఎన్నో కాంబినేషన్స్లో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాక దశాబ్దాలు గడుస్తున్న ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ మూవీస్గా నిలిచిపోయాయి. కాగా చాలా సందర్భాల్లో తెలుగు ప్రేక్షకులు మల్టీ స్టారర్ చిత్రాలను బాగా ఆదరించారు. అయితే ఒక మల్టీ స్టారర్ చిత్రం ఇద్దరు హీరోలు ఒకే చెప్పి సెట్స్ పైకి వెళ్ళాలంటే అది అంత సులువైన విషయం కాదు. కొన్ని సందర్భాల్లో బలమైన కథ కుదిరినా వేరే రకరకాల కారణాల మూలాన మధ్యలోనే ఆగిపోయిన చిత్రాలు, ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. మరి ఈ మధ్యలో టాలీవుడ్లో కూడా ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ అన్నీ ఓకే అయ్యాక కూడా వివిధ కారణాల మూలాన పట్టాలెక్కకపోవటం లాంటి వార్తలు, రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. అలాంటి వార్తలు విన్నప్పుడల్లా నిజంగా ఈ కాంబో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, అయ్యుంటే పెద్ద హిట్ అయ్యేది కదా, మంచి కాంబో మిస్ అయ్యామని ప్రేక్షకులు, అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఈ క్రమంలో అచ్చం ఇలాంటి వార్తే కొత్తగా తెరపైకి వచ్చింది. కాగా అసలు విషయంలోకి వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రవాలా చిత్ర నిర్మాత గిరి శ్రీభారతి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆంధ్రవాలా సినిమాను నిర్మించడం జరిగింది. 2004 జనవరి 1న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ సాధించిన బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. కానీ ఈ సినిమా క్రియేట్ చేసిన క్రేజ్ అంతా ఇంత కాదు. సినీ హిస్టరీలోనే ఈ సినిమా ఆడియో రిలీజ్ అప్పట్లో కృష్ణా జిల్లాలో నిర్వహిస్తే దాదాపు 10 లక్షల మంది నందమూరి అభిమానులు ఈ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రికార్డ్ ఇప్పటి వరకు ఏ సినిమా క్రాస్ చేయలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ విషయం ఇదిలా ఉంటే, ఈ సినిమా ఫలితం నిరాశపరిచాక జూనియర్ ఎన్టీఆర్, నిర్మాత గిరికి కొంతమంది మధ్యవర్తి వ్యక్తుల కారణంగా మనస్పర్ధలు ఏర్పడి కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గిరిని దగ్గరికి తీసి మళ్ళీ వేరే సినిమా ఇంకోటి చేద్దామని, ఈసారి నల్లమల్లపు బుజ్జితో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేద్దామని ముచ్చడించారు. అన్నట్లుగానే రాజమౌళి కూడా చేద్దామని అన్నారు. కానీ ఎందుకో వీరితో కలిసి రాజమౌళి సినిమా చేయలేకపోయారు. ఇదిలా ఉంటే కొంతకాలానికి నిర్మాత గిరి తన దగ్గర అద్భుతమైన మల్టీస్టారర్ నేపథ్యంలో హిస్టారికల్ వీరులు ప్రతాప్ సింగ్ మరియు అక్బర్కు సంబంధించిన అద్భుతమైన కథ ఉందని, చిరంజీవితో నటిస్తే కనుక ఈ ప్రాజెక్ట్ ఎక్సలెంట్గా ఉంటుందని ఎన్టీఆర్కు నిర్మాత గిరి సలహా ఇచ్చారు. దీనికి వెంటనే ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పడం జరిగింది. దర్శకుడిగా రాజమౌళి కుదరకపోతే సురేందర్ రెడ్డితో తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు కూడా రూపొందించలేదు. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం వచ్చుంటే ఇండస్ట్రీలో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ అయ్యేవని, నందమూరి మెగా ఫ్యాన్స్ ఈ సినిమాలతో బాగా ఎంజాయ్ చేసేవారని ఇటీవల ఈ విషయాలని నిర్మాత గిరి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి ఆయన చెప్పినట్లుగా ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులోనైనా తెరపై చూసే విధంగా తెరకెక్కిస్తే ఫ్యాన్స్కి పండగ లాంటి విషయమని చెప్పుకొచ్చారు.